గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ వారం రాశి ఫలితాలు చెప్పుకునే ముందుగా గ్రహస్థితిలో మేషంలో రవి బుధులు, వృషభంలో శుక్రాచార్యుల వారు, మిథునంలో గురువుగారు, ఇక సింహరాశిలో కేతువు, వృశ్చిక రాశిలో నీచలో ఉన్నటువంటి చంద్రుడు, కుంభరాశిలో రాహువు, కుజ శనులిద్దరూ మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ ఏ గ్రహాల యొక్క స్థితులలోనూ మార్పు లేదు. కానీ ఒక్క చంద్రుని యొక్క సంచారం మటుకు మకర రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను మనం చూస్తున్నట్లయితే కుజశనుల యొక్క కలయిక చాలా ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది. ప్రమాదాలు, ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బంది పెట్టడం, చిన్నాభిన్నమయ్యాయి అని కూడా అంటూ ఉంటారు. అలాగే రోడ్డు ప్రమాదాలు ఉండడానికి అవకాశాలు, జల ప్రమాదాలు ఉండడానికి అవకాశాలు, అనారోగ్యం ఏ రాశితోనూ సంబంధం లేదండి. ప్రతి మనిషికి కూడా ఇంతో అంతో అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉంటాయి. అంటే చాలామందికి, ప్రతి మనిషికి అంటే మనిషికి అని కాదు, చాలా మటుకు ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కోర్టు కేసులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కోర్టులన్నీ కిటకిటలాడేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అలాగే తగాదాలు, పెద్ద మనుషుల పంచాయతీలు, విడాకులు, కొట్లాటలు, మాట పడకపోవడాలు, హృద్రోగాలు, ఏదన్నా యాక్సిడెంట్లు, ఇక ఒకటేమిటి సమస్తమైనటువంటి ఇబ్బందుల్ని కలగజేయడంలో ఈ శని కుజుల యొక్క కలయిక ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. దీనికి తప్పనిసరిగా శని కుజ స్తోత్రపారాయణాలు చేయించుకోండి, వీలైతే జపాలు చేయించుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక శనిగారి యొక్క తృతీయ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. అయితే ఇక్కడ శుక్రాచార్యుల వారు స్వస్థానంలో ఉంటూ ఉన్నారు కాబట్టి చాలా బలంగా ఉంటారు. వీలైనంత వరకు శుక్రాచార్యుల వారికి కూడా స్తోత్రపారాయణాలు చేసుకోండి. ఇబ్బందులు అనేవి తగ్గిపోతాయి. ఏదైనా స్నేహాల విషయంలోనూ, ప్రేమ విషయంలోనూ, అన్యోన్యత విషయంలోనూ చిన్నపాటి ఇబ్బంది కనిపించడానికి అవకాశం ఉంటుంది. ఈ స్తోత్రపారాయణాలు చేసుకున్నందువల్ల, ఈ శనిగారికి జపము అలాంటివి చేసుకున్నందువల్ల చాలా వరకు ఈ ఇబ్బందుల్ని అధిగమించవచ్చు అని చెప్పి కూడా తెలియచేస్తున్నాను. ఇక రవి గారు ఉచ్చలో ఉన్నారు, బుధునితో కలిసి బుధాదిత్య యోగంలో ఉన్నారు. ఇది కూడా చాలా అద్భుతమైన కలయికగా ఉంటూ రవి ఉచ్చస్థానం కూడా చాలా మంచి ప్రతిభా పాఠవాలని, నీతి నిజాయితీని, అలాగే అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీని, నిస్వార్థమైన జీవితాన్ని, వీటన్నిటినీ సూచిస్తూ ఆరోగ్యాన్ని చాలా త్వరగా ఇచ్చేటటువంటి పరిస్థితి. ఎవరైనా అనారోగ్య పరిస్థితులలో ఉంటే వారికి త్వరగా ఆరోగ్యం చేకూరుతుంది. ఇది చాలా మంచి గ్రహాల యొక్క కలయిక, గ్రహాల యొక్క స్థితి స్థాన సంచారము అని కూడా చెప్పవచ్చు. ఇక గురువుగారి యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతూ ఉన్నది. దైవభక్తి పెరుగుతుంది, నాస్తిక భావాలు తగ్గడానికి అవకాశం ఉంది. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అద్భుతమైనటువంటి ఈ గ్రహాల యొక్క స్థితుల వల్ల చాలా వరకు మంచి జరిగేటటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ప్రతి వారు కూడా దైవధ్యానాన్ని తప్పకుండా చెయ్యండి. అలాగే చక్కగా స్తోత్ర పారాయణాలు, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోండి. చాలా వరకు మనశాంతిగా ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని కనుక మనం పరిశీలన చేసినట్టయితే 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుందండి. చాలా రోజుల నుంచి, అంటే చాలా వారాల నుంచి మనం చెప్పుకుంటున్నాము పెద్దగా గ్రహాల యొక్క అనుకూలత లేదు అని. అయితే వీరికి ఈ వారం 3 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తోంది. రాశిలో చంద్రుడు బాగున్నారు, షష్ఠ స్థానంలో రవి బుధులు బాగున్నారు. ఎప్పుడైతే 3 గ్రహాల యొక్క అనుకూలత ఉందో అది సాధారణ యోగాలే అయినప్పటికీ కాస్త అనుకూలమైన యోగాలు ఉంటాయి. అలాగే పిత్రార్జితం చాలా బాగుంటుంది, ఆలోచనలు చాలా బాగుంటాయి, అనుకూలత బాగుంది. అలాగే ఈ మృష్టాన్న భోజనాలు చేస్తారు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలోచనలలో కాస్త బలం తగ్గుతూ ఉన్నప్పటికీ కూడా పెద్దలని సంప్రదించడము, వారి యొక్క సలహా సంప్రదింపులు తీసుకొని నిర్ణయాలు చేసుకోవడము, ఇలాంటివన్నీ చాలా చాలా బాగుంటాయి. అంతేకాదు ఉద్యోగ జీవితం చాలా బాగుంటుంది,
లాభాల బాటలో ఉంటారు, విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి, రుణభారాలు కాస్త తగ్గేటటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి. పూర్వం కన్నా ఎక్కువ ఆనందమైన జీవితం ఇప్పుడు కనిపిస్తోంది అని వీళ్ళు చాలా సంతోషపడతారు వృశ్చిక రాశి వాళ్ళు. అయితే మాతృవర్గ రీత్యా చాలా జాగ్రత్తలు పాటించండి. కొంచెం ఔషధ సేవ చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్థిర చరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలని ఇంకా ఇంకా కృషిని పెంచండి. అవి ఇంకా ఏ 2, 3 వారాలకో చాలా బాగుండే పరిస్థితి ఏర్పడుతోంది. సంతాన విషయంలో కూడా పూర్తి ఓర్పు కలిగి ఉండండి. భూమి తగాదాలున్నాయా? ఆస్తి తగాదాలున్నాయా? వేరే ఇంకేదైనా భార్యాభర్తల మధ్యన తగాదాలున్నాయా? ఇలాంటి వాటి విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ప్రమాదాల విషయంలో కూడా పూర్తి జాగ్రత్తతో సంచరించండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. కుటుంబ విషయంలో కొంచెం అన్యోన్యత కనిపించినప్పటికీ జాగ్రత్తలు సూచితం. 6 గ్రహాల యొక్క అనుకూలత సరిగా లేదు కాబట్టి ఇది బావుంటుంది, ఇది చాలా బావుంటుంది అని మనం చెప్పడానికి రాదు. మన జాగ్రత్తతో కూడిన ప్రవర్తనతో కూడిన సంయమనంతో కూడిన ఆలోచనలు ఉండాలి, ఆచరణ ఉండాలి. అప్పుడు మాత్రమే వీరికి చాలా బావుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. విద్యార్థులు కష్టపడాలి. స్త్రీలు దుర్గ పూజ చేసుకోవాలి. దుర్గా అమ్మవారిని స్మరించుకోవాలి. అలాగే అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం కోసం యోగా చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ఇష్టదేవత ఆరాధన చేయండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. ప్రశాంతతతో ఉండడానికి ప్రయత్నం చేయండి. మరి వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము తృతీయంలోకి వచ్చి కూడా చాలా బాగుంది. ఇది కూడా చెప్పదగ్గ సూచన. ఇక్కడ రాశిలో ఉన్నప్పుడు నీచలో ఉన్నారన్నమాటే. అందువల్లనే ఆలోచనలు బలహీనమవుతాయి. ఇక్కడ తృతీయంలోకి వచ్చినప్పుడు చాలా బలమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. దగ్గర ప్రాంతాలకి ప్రయాణాలకి వెళ్ళి వస్తూ ఉంటారు. అనేక విధాలుగా మానసిక స్థైర్యం పెరుగుతుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనుకూలమైనటువంటి ఫలితాలు కొద్దిగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆత్మ సంతృప్తితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు చేసుకుని మరింతగా అభివృద్ధిని సంపాదించండి. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.